ప్రింటింగ్ అనే విధానం ద్వారా వారి యొక్క వేలిముద్రలు మరియు వారిలోని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వేలిముద్రలను గుర్తించడం ద్వారా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వేలిముద్రలను గుర్తించడం ద్వారా వారిలో ఎవరు ఒరిజినల్ వారు ఎవరు అనేది అంటే వారి వేలిముద్రలు వారి యొక్క డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా వారిని గుర్తించవచ్చు. వీరు ఆల్రెడీ విషమరూప కవలలు, రూపపరంగా విరుద్ధంగా ఉన్నారు. వారు విషమరూప కవలలు అంటే రూపపరంగా విరుద్ధంగా ఉన్నారు కాబట్టి వారిని ఎటువంటి పరీక్షలు అవసరం లేదు. ఆకారం చూడగానే వాడు రాముడా లేకపోతే లక్ష్మణుడాన్ని గుర్తించవచ్చు. ఆకార పరంగా విరుద్ధంగా ఉంటారు కాబట్టి వారిని గుర్తించడానికి చాలా సులభం. నెక్స్ట్, వీరు ఒకే లింగానికి చెంది ఉంటారు. ఒకే లింగానికంటే ఉంటే పురుషుడు ఉండవచ్చు, లేకపోతే స్త్రీ లేదా స్త్రీ ఉండవచ్చు. సమరూప కవలలు ఒకే మేల్ ఉండవచ్చు, పురుషుడు ఉండవచ్చు, లేకపోతే స్త్రీ లేదా స్త్రీ ఉండవచ్చు. అంతేగాని మేల్ ఫీమేల్ పురుషుడు మరియు స్త్రీ ఎట్టి పరిస్థితుల్లో సమరూప కవలలు కనిపించరు. పురుషుడు మరియు పురుషుడు లేదా స్త్రీ మరియు స్త్రీ కనిపిస్తారు. కానీ ఇక్కడ విషమరూప కవలలకు వచ్చేసరికి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. వారు ఒకే లింగానికి చెంది ఉండవచ్చు లేదా చెందకుండా ఉండవచ్చు. చెంది లేదా చెందకుండా ఉండవచ్చు. అంటే చెందటం అంటే వాడు ఒకే లింగానికంటే మేల్ ఉండవచ్చు లేదా ఫీమేల్ ఉండవచ్చు, మేల్ మరియు ఫీమేల్ ఉండవచ్చు, పురుషుడు స్త్రీ ఉండవచ్చు, పురుషుడు మరియు పురుషుడు ఉండవచ్చు, లేదా స్త్రీ మరియు స్త్రీ ఉండవచ్చు. సమరూప కవలల్లో ఒకే లింగానికి చెందినటువంటి కవలలు సమరూప కవలలు, ఒకే లింగానికి చెందకుండా ఉన్నటువంటి కవలలు విషమరూప. చెంది లేదా చెందకుండా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సమరూప కవలలు ఒకే లింగానికి చెంది ఉంటారు కాబట్టి విషమరూప కవలలు ఒకే లింగానికి చెందకుండా ఉంటారని చెప్పకూడదు. సమరూప కవలలు ఒకే లింగానికి చెంది ఉంటారు, విషమరూప కవలలు ఒక లింగానికి చెంది ఉండవచ్చు లేదా చెందకుండా ఉండవచ్చు. మొత్తం కవలల్లో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం కవలల్లో సమరూప కవలలు చాలా తక్కువ శాతం ఆక్రమించి ఉంటారు. వారు 25% మాత్రమే సమరూప కవలలు ఉంటారు. 100 మంది కవలలు ఉంటే వారిలో 25% మాత్రమే సమరూప కవలలు ఉంటారు. వెరాజ్ విషమరూప కవలల్లో 75% విషమరూప కవలలు ఉంటారు. 75% విషమరూప కవలలు ఉంటారు.